హలో అందరికీ నమస్కారం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఏమంటే బెంగళూరు మల్లేశ్వరం అనే ఏరియాలో కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటు నీలకంఠేశ్వర స్వామి కూడా ఉండారు. సత్యనారాయణ స్వామి ఉంది, ఆంజనేయ స్వామి, ఎంత చాలా బాగుంది గుడి చూడండి. కార్తీక మాసం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ దగ్గరలో మరో ప్రత్యేకమైన మాసం అంటే ధనుర్మాసం వస్తూ ఉండదు. నేను ఒక మాట చెప్తాను అందరికీ, చూడండి. మనము కార్తీక మాసం కానీ ఏ మాసాలు వచ్చినా, ఎటువంటి పర్వదినాలు వచ్చినా మనం గుడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అక్కడక్కడ తొక్కిసలాట్లు అవన్నీ జరుగుతుండే కదా. నేను ఒకటి చెప్తాను, నా లైఫ్లో జరిగిండేది. మేము ఈ కార్తీక మాసం ప్రదోషం రోజు స్వామికి అభిషేకానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళాను. సాయంకాలం జరుగుతుంది ఎప్పుడు, కానీ మేము తీసుకొని వెళ్ళిన రోజు మార్నింగే జరిగిపోయింది ఆ అభిషేకము. అయ్యో అభిషేకం అయిపోయిందనే కొంచెం బాధగా, అలంకారం చూసి చాలా సంతోషంగా ఉన్నాము. సరే సాయంకాలం అయింది, ఇంకా కొంచెం టైంలో అక్కడ చాలా దీపాలు పెట్టిండారు, గుడి వాళ్ళే అరేంజ్ చేసిండారు. వాటిని వెలిగించాలని నేను చాలా వెయిట్ చేశాను. నేనే కాదు, చాలామంది వెయిట్ చేసాము. చూస్తే ఎక్కువ రష్ అయిపోయింది. సరే ఆ రష్లో ఉండకూడదు అనేసి ఇంటికి వచ్చేసినాము. తర్వాత అనుకోకుండా మేము షాపింగ్ వెళ్ళాము మల్లేశ్వరంకి. అక్కడ షాపింగ్ అంతా అయ్యింది. సరే గుడి కనిపించింది. లోపలికి వెళ్తే అక్కడ లక్ష దీపోత్సవం అని జరుపుతూ ఉన్నారు. చూస్తే చాలా బాగునింది. వెళ్ళిన వెంటనే శివలింగంకి అభిషేకం అయింది. అభిషేకం చూసాము. వచ్చి చూస్తే దీపాలు ఇంకొంతసేపట్లో వెలిగిస్తామన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వెలిగించేసి వచ్చాము. నేను అప్పుడు అనుకున్నాను, స్వామి 3 రోజుల ముందర మాకు కలగని అవకాశం ఈరోజు మీరు కల్పించారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ మాదిరి దేవుడు మనల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి రప్పించుకుంటారు. మనము దేనికి తొందరపడకూడదు, వెయిట్ చేయాలి. అప్పుడు దేవుడికి మన పైన అనుగ్రహం కలిగి ఏ టైంకి మనం పోయి దేవుడిని దర్శనం చేసుకోవాలా, అక్కడ కార్యక్రమాలు పాల్గొనాలా అనేసి ఆయనకు అన్నీ తెలుస్తుంది. అందుకే ఆయన భగవంతుడు, మనం సామాన్య మానవులము. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వస్తుంది, అప్పుడు దేవస్థానంకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ మనం జాగ్రత్తగా ఉంటూ మనం దర్శనాలు చేసుకోవాలి. అలాగని ప్లాన్ చేసుకోవద్దని చెప్పడం లేదు. పర్వదినాలలో కాకుండా, హాలిడేస్లో కాకుండా ప్లాన్ చేసుకొని ఆరాంగా వెళ్ళి రావాలి మనము దేవస్థానంకి. అప్పుడే మనం దర్శనం బాగా చేసుకోగలుగుతాము. ఎక్కువ జనాలు ఉండేటప్పుడు వెళ్ళి కష్టపడి అక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అంత అవసరం లేదు. మనకు ఇంట్లోనే మనం బాగా పూజ చేసుకోవచ్చు. చూడండి గుడిలో ఎంత బాగా డెకరేషన్ లాగా చేసి దాని చుట్టూరు దీపాలు పెట్టిండారు. చిన్న చిన్న పిల్లల ఆర్ట్స్ అంతా వేసి దేవునికి సమర్పించినట్లు పెట్టిండారు. చూడండి శివలింగం పైన ఎప్పుడు నీళ్ళు అభిషేకంలాగా అవుతానే ఉంది. ఎంట్రన్స్లోనే ఉంది ఈ లింగము. చుట్టూరు దీపాలు అరేంజ్ చేసి పెట్టేసిండారు. ఇంకా కొంతసేపట్లో అందరం వెలిగిస్తాం ఈ దీపాలని. ఇక్కడ క్లీన్గా ఉంది, అక్కడక్కడ ఆయిల్ లీక్ అయింది, దాన్ని అంతా తుడిచేస్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు. పర్వాలేదు. చూడండి అమ్మవారిని దూరం ఇంకా చూస్తూ ఉంటే లైట్గా తెలుస్తుంది. దగ్గరగా పోయి కూడా వీడియో తీస్తాను. చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. కన్యకా పరమేశ్వరి అమ్మవారు చాలా బాగుండదు. బయట ఇంకా చూస్తే చిన్న గుడిలాగా తెలుస్తుంది, లోపల బాగా విశాలంగా ఉండదు. చూడండి మహాదేవుడు, పార్వతీమాత. బయట ప్రకృతి ఇల్లుగా చేసుకుని ఎంత బాగా కూర్చొని భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్టుంది కదా. చూడడానికి చాలా బాగుంది కదా. చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇక్కడ చూడండి ఎంత ఫుల్ దీపాలు అరేంజ్ చేసి పెట్టిండారు. ఇంకొంతసేపట్లో వెలిగించిపోతారు. చూసి మీరు కూడా ఆనందించండి. చూడండి ఇక్కడ అమ్మవారు, అయ్యవారు, ఆంజనేయ స్వామి ఎంత బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దీపాలు వెలిగించడం. చూడండి ఫస్ట్ మేము వెలిగిస్తున్నాం. ఇక్కడ అటువైపున ఇటువైపున చాలామందే వెలిగిస్తుంటారు. నేను వెలిగించాను. చూడండి ఎంట్రన్స్లోనే ఈ మాదిరి వెలిగించారు. ఈ సైడ్ రైట్ సైడ్ వెళ్తే అటువైపు వెళ్ళచ్చు. మహాదేవుడ అభిషేకం చేస్తున్నారు కదా, అక్కడ వెళ్ళచ్చు. చూడండి ముగ్గులు అంతా డిజైన్స్ బాగా వేసిండారు. ఎంతో బాగుంది డైరెక్ట్గా చూడడానికి. 2 కళ్ళు సరిపోవడం లేదండి. ఇక్కడంతా చూడండి స్టాండ్లు అప్పుడే చూపించారు కదా, స్టాండ్లలో పెట్టిండారు అనేసి అవంతా వెలిగిస్తూ ఉన్నారు.
చూడు ఎంత బాగుంది చూడండి. చూడండి లైవ్ మ్యూజిక్ కూడా ఉన్నింది అక్కడ. కన్నడ సాంగ్స్ పాడుతూ ఉన్నారు దీపం గురించి. మన ఇంటి దగ్గరలోనే మనకు దగ్గరలో ఉండే గుడిలకు వెళ్ళి మనము దేవుని దర్శనం చేసుకొని తరిద్దాము. దూరంగా ఆ పర్వదినాల్లో ఈ పర్వదినాల్లో వెళ్ళి కష్టపడే కన్నా మన ఇంటి దగ్గరే మనము దేవుని దర్శనం చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. నేను చెప్పాననే కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన ఫ్యామిలీకి ముఖ్యం. మనం బాగుండి దేవుని పూజలు చేసుకుంటూ మన ఫ్యామిలీని కాపాడుకోవాలి. అది మైండ్లో పెట్టుకొని పూజలు చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి గుడిలు, దేవస్థానం, టెంపుల్స్ అన్నీ నేను చూపిస్తాను వీలైనంత వరకు. బెంగళూరులో ఉండేటివి ఇంకా ఎక్కువ కష్టపడి బెంగళూరుని బాగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.